కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఆచి చికెన్ మసాలా మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండి కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయా సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి. నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే. పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇయ్యవాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా, కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో, నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. ఆచి చికెన్ మసాలా